వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వట్టిచెర్కూరు మండలం పుల్లడికుంటలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే డాక్టర్ బూళ్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో ఇది 3వ మెగా జాబ్ మేళా అని 45 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగస్తుడు ఉండాలి. అదేవిధంగా ప్రతి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. అలాగే నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రెండు ఆలోచనలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ కోణంలో పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఇప్పటికి 2 సార్లు మెగా జాబ్ మేళా నిర్వహించాం. ఇది 3వసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. దీనికి ఆతిథ్యం ఇచ్చి మరి ఇక్కడ కళాశాలని మాకు అందించి మరి అన్ని విధాలుగా వారం రోజుల పాటు అన్ని విషయాల్లోనూ కూడా తోడ్పాటు అందిస్తున్నటువంటి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం శ్రీయుతులు రామారావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పిలుపు మేరకు 36 కంపెనీలు వచ్చాయి. ఆ 36 కంపెనీలు HR మేనేజర్లకు కూడా మా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పిలుపు మేరకు దాదాపు ఇప్పటికీ 680 మంది రిజిస్టర్ అయ్యారు, ఇంకా రిజిస్టర్ అవుతూ ఉన్నారు. సో ఆ పిల్లలకి తర్వాత వాళ్ళు పంపించినటువంటి తల్లిదండ్రులు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది చిన్నదైనా పెద్దదైనా ఒక జాబు తీసుకొని ఆ తర్వాత ఆత్మవిశ్వాసం పెంచుకొని మరికొన్ని ఎదుగుదలకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను పిల్లవాళ్ళందరికీ కూడా మేము చెప్పాం. యాస్పిరెంట్స్ అందరికీ కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో కూడా గత 2 జాబ్ మేళాలో ఏదైతే మేము 1680 ఉద్యోగాలు కల్పించామో ఈ జాబ్ మేళాలో కూడా ఖచ్చితంగా సాయంకాలానికి 500కు పైగా మరి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దాదాపు 1400 వేకెన్సీలు ఉన్నాయి. వచ్చేటటువంటి అభ్యర్థుల యొక్క అవకాశాలను బట్టి మరి వాటిని అన్నింటిని కూడా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిగిలిపోతే దానికి కావలసినటువంటి తదుపరి ట్రైనింగ్లు ఎలా ఉండాలన్నటువంటి దాన్ని కూడా ఆ కంపెనీల నుంచి తీసుకొని మళ్ళా ఆ యాస్పిరెంట్స్కి సరైనటువంటి శిక్షణ ఇచ్చి తొందరలో ఒక 2-3 నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహించి ఆ 1400 వేకెన్సీలు కూడా ఫిలప్ చేసే విషయంలో మేము మా వంతు కృషి చేస్తాం. సో ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం రామారావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అధినేత సంజీవరావు గారికి, మరి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాజారావు గారికి, ముఖ్యంగా ఈ కళాశాల యువకుడు మరి అధ్యక్షుడు, మరి ఒక రకంగా చెప్పాలంటే యువతకు ప్రేరణ రోహిత్ గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.